ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు పాండవుల ఆర్మీని చూసి లోపల కంగారు పడి వెంటనే గురువుగారు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఏం మాట్లాడాడో తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? దుర్యోధనుడు ఇప్పుడు తన గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గర నిలబడి మెల్లగా మాటలు మొదలు పెడతాడు. అతడి మాటల వెంట ఆలోచనలు, వ్యూహాలు, అంతర్యుద్ధం నడుస్తున్నాయి. బయటకు అతను వినయంగా మాట్లాడుతున్నట్టు కనిపించినా అందులో కనిపించని సర్కాజం ఉంది. మరి దుర్యోధనుడు ఏమన్నాడో వినండి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దీని అర్థం ఏంటంటే, ఆచార్య, ఈ పాండవుల సైన్యాన్ని చూడండి, ఎంత పెద్ద సైన్యం, ఎంత గొప్పగా వ్యూహాత్మకంగా నిలబడి ఉందో. ఇక్కడ దుర్యోధనుడు చెప్పిన మాటలు వినడానికి ఓ కాంప్లిమెంట్ లాగా అనిపించవచ్చు, కానీ అసలు తన ఉద్దేశం మాత్రం చాలా లోతుగా ఉంది. ఆ మాటల్లో ప్రశంస కన్నా ఏదో ఒక భయం, అసూయ కనిపించాయి. ముఖ్యంగా ఒక విషయం గురించి దుర్యోధనుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఆ సేనను ఎవరు నిర్మించారో తెలుసా ఆచార్య? దృష్టద్యుమ్నుడు. మీరే స్వయంగా విద్య నేర్పిన శిష్యుడు, అంతేకాదు చాలా తెలివైనవాడు అని చెప్పాడు. ఇక్కడ దుర్యోధనుడు చెప్పిన దానికన్నా చెప్పనిది చాలా ఉంది. గురువుగారు, మీరు నా పక్కన ఉన్నారు కదా, కానీ మీరు ఎవరికైతే అస్త్రవిద్య నేర్పారో వాడే ఇప్పుడు మనకు శత్రువుగా నిలబడి ఇంత పకడ్బందీ సైన్యాన్ని నిర్మించాడు అన్నట్లు ఉంది అతని స్వరం. ఇది దుర్యోధనుడిలోని భయాన్ని, సెల్ఫ్ డౌట్స్ని క్లియర్గా చూపిస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, దృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణాచార్యుడిని చంపడానికి. ఇది ఓ గురు శిష్యు సంబంధాలని చీల్చేసిన విషాద కథ. అది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. నౌ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఇక్కడ మనకు ఒక లెర్నింగ్ పాయింట్ ఉంది. మన జీవితంలో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాం. ఎప్పుడైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడో లేదా ఒక స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడో మనం కూడా దుర్యోధనుడిలానే బిహేవ్ చేస్తాం. మన అపోనెంట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో అని అజ్యూమ్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్లో మన స్ట్రెంగ్త్ ఏంటో మర్చిపోతాం. ఓ మై గాడ్, ఇది చాలా పెద్ద ప్రాబ్లం, లేదా అతను చాలా పెద్ద ప్లేయర్ అని మనసులోనే మనల్ని మనం భయపెట్టుకుంటుంటాం. అంతేకాదు, మనలోని దుర్యోధనుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే వేలెత్తి చూపిస్తాడు. నాకు ఈ ప్రాబ్లం రావడానికి కారణం నువ్వే, లేదా నేను ఈ మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ నువ్వే అని పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తాం. మనలో ఉన్న శక్తిని, బాధ్యతను మర్చిపోయి బయట వాటిని అండ్ ఇతరులను బ్లేమ్ చేస్తున్నాం. దుర్యోధనుడు తన గురువుతో మాట్లాడినప్పుడు తన బాధ్యతను గుర్తు చేస్తూ సరైన మార్గం కోసం సలహా అడగాల్సింది. కానీ అతను అసూయతో, భయంతో మాట్లాడాడు. మనం కూడా జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు కరెక్ట్ గైడెన్స్తో అండ్ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి, అసూయతో కాదు. భగవద్గీత మనకు నేర్పేది ఇదే. మనలోని ఈ సెల్ఫ్ డౌట్స్ని, బ్లేమ్ చేసే బిహేవియర్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో చూపిస్తుంది. మరి గురువు ద్రోణాచార్యుడికి తన భయాన్ని చెప్పిన తర్వాత దుర్యోధనుడు ఇంకేం అడిగాడు? పాండవ సైన్యంలో ఉన్న వేరే యోధులను ఎలా వర్ణించాడు? తెలుసుకోవాలంటే 4వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరీ ముఖ్యంగా ఈ కథను మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.